రైట్ ఇక అప్డేట్స్ చూస్తే మీర్పేట హత్య కేసుపై సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి క్రూరంగా హత్య చేశాడని తెలిపారు. తన పిల్లలను బంధువుల ఉంచి పథకం ప్రకారం దారుణంగా మర్డర్ చేశాడని తెలిపారు. ఇక నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఇక కేసుకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలన్నీ సేకరించి కోర్టుకి సమర్పించామని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గురుమూర్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేసు మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీంట్లో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుంది. సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ without leaving any stone unturned. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోర్స్లెస్, does not have any guilt for doing this offense. It is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from a home feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు యూఆర్ థింకింగ్ లైక్ బీచ్ హోంవర్డ్, లైక్ యూ మూవ్ ఆన్ ద బీచ్ కదా. అయినా మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదా అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరస్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది యూఆర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది.